ముద్రగడ పద్మనాభం తర్వాత కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచే నాయకుడు కరువయ్యారా? అందుకే కాపులు ఏకం చేసేందుకు మరొక నాయకుడు సిద్ధమవుతున్నారా? కాపు నినాదాన్ని ఎత్తుకునేందుకు సై అంటున్నారా? ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇటీవలే ఆయన చేసిన హార్డ్ కామెంట్సే అందుకు నిదర్శనమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు ఒకసారి చూద్దాం. ఏపీలో కొన్ని సామాజిక వర్గాలు చాలా బలంగా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాలనే మార్చగల శక్తియుక్తులు కొన్ని సామాజిక వర్గాలకు ఉన్నాయి. అలాంటి వాటిలో కాపు సామాజిక వర్గం ఒకటి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ది కూడా కాపు సామాజిక వర్గమే. అయినప్పటికీ ఆయన్ను ఆ సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడిగా చూడలేం. కానీ గతంలో కాపు సామాజిక వర్గం కోసమే కొందరు నేతలు పనిచేశారు. కాపు నినాదాన్ని బలంగా వినిపించారు. ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు అదే ఎజెండాతో పనిచేశారు. కానీ వైసీపీ కూటమితో ఆ ఇమేజీ ఒక్కసారిగా డ్యామేజ్ అయిపోయింది. దీంతో ఆయన కాపు సామాజిక వర్గం సెంట్రిక్గా ఇక గొంతెత్తే అవకాశం లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో మరొక నాయకుడి కోసం ఆ సామాజిక వర్గం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నాయకుడు ఎవరా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. తోట త్రిమూర్తులది కాపు సామాజిక వర్గమే. ఆయనకు రాజకీయంగా 3 దశాబ్దాల పాటు అనుభవం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన అంచెంచెలుగా ఎదుగుతూ వచ్చారు. టీడీపీ, వైసీపీ లాంటి ప్రధాన పార్టీల్లో పనిచేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ముద్రగడ పద్మనాభం స్థాయిలో కాకపోయినా ఆ స్థాయిలో మాట్లాడగల నైపుణ్యం తోట త్రిమూర్తులకు ఉందని చెబుతూ ఉంటారు. ఆయన ఎప్పుడూ మంత్రి కావాల్సిందని, పార్టీలు మారటమే ఆయనకు మైనస్ అయిందని ఆయన సన్నిహితులు చెబుతున్నమాట. ప్రస్తుతం తోట త్రిమూర్తులు వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత నేతలంతా ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్న తరుణంలో ఆయన కూడా అదే దారిలో ఉన్నారన్న ప్రచారము సాగుతోంది. అయితే ఆశించిన స్థాయిలో ఆయనకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానం, తగిన హామీ లభించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాపు నినాదాన్ని ఆయన ఎంచుకోబోతున్నారన్న చర్చ జరుగుతోంది. తద్వారా కాపు సామాజిక వర్గానికి కీలకమైన నాయకుడిగా ఎదగాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కాపు నినాదం ఎత్తుకుంటే తనకు లాభమే తప్ప నష్టమేమీ లేదు. పైగా వ్యక్తిగతంగా తన పలుకుబడి పెరగడంతో పాటుగా రాజకీయంగానూ తన స్ట్రేచర్ పెరుగుతుంది. అందుకే అన్నీ ఆలోచించి ఆయన ఇటీవలే మాట్లాడారన్న చర్చ కూడా నడుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఎజెండా అదేనన్న చర్చ జరుగుతోంది. ఇటీవల కాపు సామాజిక వర్గ సమావేశంలో పాల్గొన్న తోట త్రిమూర్తులు కాపుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాపులు ఇతర సామాజిక వర్గాల స్థాయిలో కష్టపడి గుర్తింపు తెచ్చుకోవాలన్న అర్థం వచ్చేటట్లుగా కొంచెం హాట్గానే మాట్లాడారు తోట త్రిమూర్తులు. అయితే గతంలో ఎప్పుడు ఆయన అలా మాట్లాడలేదు. కానీ ఈసారి ఆయన మాత్రం ఓ అడుగు ముందుకేసి మాట్లాడారు. ఇదంతా కాపుళ్ళు ఆకట్టుకునేందుకేనా అన్న ప్రచారము జరుగుతోంది. ముందుగా కాపుళ్ళు ఆకట్టుకొని తన స్ట్రేచర్ను పెంచుకునేందుకే ఆయన ఈ మాటలు మాట్లాడారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముద్రగడ పద్మనాభం తరువాత ఆ స్థాయిలో కాపు నినాదం వినిపించే నాయకుడు లోటు ఉంది. ఆ లోటును భర్తీ చేసేందుకే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తాజాగా హాట్ కామెంట్స్ చేశారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఆయన మాటలు కొంచెం వినటానికి కఠినంగా ఉన్నప్పటికీ అందులో తప్పేం లేదని కాపు నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆయన ఎజెండా ఏదైనా ఆ మాటను మాత్రం కాపు సామాజిక వర్గాన్ని బాగా ఆకట్టుకుందట. దీంతో తాను అనుకున్న లక్ష్యం నెరవేరిందని ఇక తోట త్రిమూర్తులు కూడా భావిస్తున్నారట. ఎందుకంటే తన వ్యాఖ్యలతో పొలిటికల్గా ఆయనకు కూడా కొంచెం డిమాండ్ పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. రెడ్డి గారి దగ్గర మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఆయన ఒక కారు కొనుక్కుని వెళ్తాడంటే అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి కారు కొన్నాడు అని చెప్తాడట. అదే చౌదరి గారు ఒక బిల్డింగ్ కట్టాడంటే ఆయన దగ్గర పనిచేసేవాడు అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టాడని చెప్తుంటాడట. అదే ఎవడన్నా కాపాడు స్కూటర్ వేసుకెళ్తుంటే వీడు ఎక్కడ దొప్పుకొచ్చాడు అని చెప్తారట. సిగ్గుపడాలి. తప్పట్లు కొట్టేది కాదు, సిగ్గుపడాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా
ఎవరో మనల్ని బాగు చేయరు. ప్రభుత్వమే మనల్ని ఉత్తరంతదే బాగు చేస్తారని మాత్రం మనం అనుకోకూడదు. మన ప్రణాళిక మనకు ఉండాలి, మన ఆలోచన, మన కష్టం మనకు ఉండాలి. తోట త్రిమూర్తులు హాట్ కామెంట్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనతో చర్చలు పార్టీలు సిద్ధమవుతున్నారన్న లీకులు వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేనతో పాటుగా కాంగ్రెస్ నుంచి కూడా ఆయనకు ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్లోకి వస్తే జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తోట త్రిమూర్తులు మాత్రం పార్టీ మారటంలో ఎలాంటి తొందరపడవద్దని, ముందు కాపు నినాదాన్ని మరింత బలంగా వినిపించాలని అనుకుంటున్నారట. అసలే ఈ మధ్య వైసీపీ నేతలు సడన్గా టీడీపీ బాట పడుతున్నారు. మరి తోట త్రిమూర్తులు కూడా అదే చేస్తారా, లేక జనసేన వైపు మొగ్గు చూపుతారా? ఈ రెండు పార్టీలు కాదని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారా, లేక కాపు నినాదాన్నే మరింత బలంగా వినిపిస్తారా అన్నది చూడాలి మరి.